2 రోజుల కిందట వెల్లంపల్లి శ్రీనివాసు ఒక సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి హాజరయ్యారు. మామూలుగా బుద్ధున్నోడనైతే అక్కడికి వెళ్తే ఏ కార్యక్రమానికి హాజరైతే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని, మంచి విషయాల్ని ప్రజలకు బోధిస్తారు. కానీ మనోడు బుద్ధి తక్కువోడు కాబట్టి ఆడికి వెళ్ళినమ్మటే రాజకీయం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడతాడు రాజకీయం అంటే, మీరందరూ చాలా తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండుంటే మీకు 15,000 వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే మీకు చేయూత వచ్చేది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మీకు ఆసరా వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఆటో డబ్బులు పడేవి, రైతు భరోసా పడేది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ పథకాలన్నీ వచ్చాయని చెప్తున్నాడు. సరే, నేను ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే 2019 మేలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సూపర్ మెజార్టీతో గెలిచింది. తర్వాత జూన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచే అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళినమ్మితే అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అట్లాగే ఆసరా చేయూత పథకాలు ఏవి కూడా ఆయన ముఖ్యమంత్రి అయినమిటే ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక 3 నెలల తర్వాత ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడయ్యా అంటే 2020 జనవరి 10వ తారీఖున ఆయన అమ్మఒడి ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికేమో వెసులుబాటు ఇచ్చారు. రైతు భరోసాలోనూ 3 సార్లు కేంద్రం డబ్బులు వేస్తే 2 సార్లు లేని డబ్బులతోటి వెసులుబాటు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరు హామీ ఇచ్చి గద్దెనెక్కారు కాబట్టి ఇవాళే కట్టాలి, ఈరోజు సాయంత్రానికి అకౌంట్స్లో వేసేయాలి మీ హామీలన్నీ, లేకపోతే మేము ధర్నా చేస్తాం, దీక్షలు చేస్తాం. ఇలాంటివి ఒక ఫెస్టివల్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో కూడా మేము ఇలాంటివే మాట్లాడతాం, మాకు ఎందుకంటే సంస్కారం లేదు, మేము కుసంస్కారహీనులం అని చెప్పేసి చెప్పటంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకున్నంత మెచ్యూర్ మైండ్ ఇంకెవరికి లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటి, యేసు యొక్క గొప్పతనంని, లేకపోతే ఆ యొక్క జీసస్ యొక్క ప్రార్థనలు చేపించాలి. కానీ ఏం మాట్లాడతాడు, పాలిటిక్స్ మాట్లాడతాడు. ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటారు. నిజమే, వాస్తవమే, ప్రభుత్వం నిజంగానే వైఫల్యం చెందింది. చెందకపోతే ఎప్పుడో నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండపైన వెండి సింహాలు వేటకెళ్ళాయి. ఇప్పుడు దాకా ఎక్కడున్నాయో పాపం. మరి ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆచూకీ చూడలేకపోయింది. మీ ఇంట్లో ఉన్నాయో లేకపోతే మీ అధినాయకుడి ఇంట్లో ఉన్నాయో ఇప్పటిదాకా కూడా కనుక్కోలేకపోయింది. కాబట్టి నిజంగానే ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత నువ్వు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు అంతర్వేదిలో రథం తగలబడిపోయింది, అట్లాగే బేస్తారపేటలో రథం తగలబడిపోయింది. అప్పట్లో మీరేం చెప్పారంటే తేనెటీగలు దాడి, లేకపోతే ఎలుకలు ఏదో చెప్పారు కదా కారణాలు. అసలు భారతదేశంలో జరిగినటువంటి ఇంతమైనటువంటి కారణాలు చెప్పారు కదా. వాటి మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా నిజంగానే కూటమి వైఫల్యం చెందింది. ఎందుకంటే వాటి మీద విచారణ చేస్తే ఇప్పుడు ఆ నిజాలు బయటకు వస్తాయి. నువ్వు దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉండి, ఒక హిందువు అయి ఉండి, నువ్వు మినిస్టర్గా ఉండి ఎన్ని అరాచకాలు చేసావు, ఎన్ని అన్యాయాలు చేసావు, అసలు హిందూ ధర్మాన్ని అగౌరవపరిచావు. ఇవన్నీ చేసి కూడా ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా మేముంటే అధికారంలోకి ఉంటే అవి వస్తాయి, మేముంటే ఇవి వస్తాయి. మీరు ప్లస్లు చెప్పావు. మేముంటే 9 సార్లు కరెంటు బిల్లు పెంచాం, మేముంటే ప్రత్యేక హోదాను తొక్కిపెట్టేశాం, మేముంటే ఢిల్లీకి వెళ్తే మోడీ గారి కాళ్ళు నొక్కుతాము, మేముంటే రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేస్తాం, అలాగే మేముంటే రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలమయం చేస్తాం. ఇలాంటివన్నీ చెప్పుకోవటానికి మరి బహుశా మీకు ప్రజలు అనుకుంటున్నారే వాటిపైన వివరణ ఇద్దామనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి కుసంస్కారహీనుడు, చరిత్రహీనుడు కాబట్టి మీరు ఇప్పటికీ కూడా, ఎందుకంటే సభ్యత సంస్కారం లేనటువంటి వ్యక్తులు కాబట్టి మీరు అటువంటి ఒక పవిత్రమైనటువంటి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్ళి మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ని, అల్లం వెల్లుల్లి నువ్వు గత 5 ఏళ్లుగా 1 టౌన్లో నువ్వు ఏం చేసావంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఒకటే చెప్తాడు, ఆయన బాగా చేసినాడంటే ఒకటే చేసినాడన్నా, ఆయన ఇంటికాడ నుంచి ఒక రోడ్డు వేసుకున్నాడు. అట్లాగే గత ప్రభుత్వంలో కట్టినటువంటి బ్రిడ్జి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో, కృష్ణా వారధి వాటికి ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ ప్రభుత్వం ప్యాచ్ వర్క్లు వేస్తే మనోడు రంగులేసి వైసీపీ జెండాలు వేసుకున్నాడన్న. ఇంతకు మించి ఆయన 1 టౌన్ కానీ అక్కడ కానీ చేసింది ఏం లేదన్నా, పీకింది ఏం లేదన్నా అని చెప్పారు.
నువ్వు నిజంగానే బాగా చేసుంటే, పెద్ద పోటుగాడివి అయితే, పెద్ద పనిమంతుడివి అయితే, నిన్ను ఆ రోజు మీ ఇక్కడ ఏదైతే వన్ టౌన్ నుంచి మార్చి సెంట్రల్కి ఎందుకు ఇచ్చారు? ఉం? ఎరా అల్లం వెల్లుల్లి ఎందుకు మార్చాడు నిన్ను? నువ్వు మినిస్టర్గా చేసావు. నీకు వన్ టౌన్ అంటే అంత ముందంచి కూడా నీకు రాజకీయాల్లో బాగా పట్టున్న ప్రాంతం. అలాంటి నీ ప్రాంతంలో నిన్ను కాదని చెప్పి నిన్ను విజయవాడ సెంట్రల్కి ఎందుకు మార్చాడు? ఎందుకంటే నువ్వెంత పరమ సోదోడివో, ఎంత చేతగాని అసమర్థుడివో, ఎంత సన్నాసివో విజయవాడ వన్ టౌన్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈసారి ఎలక్షన్స్ వస్తే వెల్లంపల్లికి పాడె కడదాం, రాజకీయాలలో పాడెగట్టి వాడిని పండ పెడదామని చెప్పి అక్కడ ప్రజలు నిర్ణయించుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఇంకోసారి పోటీ చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు ఈ అల్లం వెల్లుల్లిగాడు అని చెప్పేసి అక్కడి నుంచి తీసి విజయవాడ సెంట్రల్కి మారిస్తే ఇప్పుడు ఏం చెప్తావు? నేను వన్ టౌన్లో అయితే పీకేవాడిని, నేను వన్ టౌన్లో అయితే పీకేవాడిని. ఏందిరా నువ్వు పీకేది? ఏదో నువ్వు పీకేది? అక్కడ ప్రజలే అంటున్నారు ఈసారి వెల్లంపల్లి ఓట్లకు వచ్చారంటే ఓట్లు చేతుల్లో పేడ నీళ్ళే పోసేది, మొహం మీద చెప్పు తీసుకుని కొడతామంటున్నారు. అంటే ఏ స్థాయిలో నీ మీద వ్యతిరేకత ఉందో అర్థం చేసుకో. పోరంబోకులు గాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. అరే గత 5 ఏళ్ళు నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకు కూతవేడి దూరంలో రాజధాని ఉంటే కాదు ఈ రాజధాని కాదు 3 భాగాలు చేస్తాం, 3 ప్రాంతాలు చేస్తామనంటే ముండా నోరు తెలిసి మాట్లాడాలని చేతగాని సోది ముండా. అక్కడ రైతులు నిరసన దీక్షలు చేస్తూ అలాగే అరే బాబు ఆంధ్రప్రదేశ్కు నడిబొడ్డుని ఇది రాజధాని, అలాగే విజయవాడకి ఇది ఒక ఆక్సిజన్ లాంటిదని చెప్తే అక్కడ ప్రజలు మాట్లాడుతున్నా కూడా దాని మీద స్పందించని చేత కానీ ఆస్వాదిముండా. వీడు జగన్మోహన్ రెడ్డికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేడు. వీడు ఊరిక మీడియా ముందుకు వస్తే వీడు చేసేటువంటి కథలు మామూలుగా ఉండవు. అరే నీకు కనీసం వాడెవడో గులకరాయి వేస్తే జగన్మోహన్ రెడ్డి తగిలి అదే గులకరాయి నీకు తగిలిందంటే జనాల్ని ఎంత పిచ్చోళ్ళని చేయాలని చెప్పి చూసారు మీరు ఎన్నికలప్పుడు. అరే ఎవడైనా నీ జగన్మోహన్ రెడ్డి వేసిన గులకరాయి మళ్ళీ తిరిగి ఇంకొక ఇద్దరు తగిలిందంట. వాడు ఎంత ఎక్స్పోర్ట్ అయితే, ఎంత ట్రైనింగ్ ఇస్తే మీరు వాడు ఆ విధంగా రాయేసి ఉంటాడు. అలాగే వీడి బ్యాండేజీ, వీడి ఎంత అంగదిరువుడు అంటే ఒకసారి ఏమో కుడి కన్నుకి వేస్తాడు బ్యాండేజీ, ఒకసారి ఏమో ఎడం కన్నుకి వేస్తాడు బ్యాండేజీ. కుడి కన్నుకి ఒకసారి వేసి పబ్లిక్ షో చేసి వస్తాడు, సెకండ్ టైం ఎడం కన్ను. అంటే నువ్వు కనీసం ఏ కంటికి గాయం తగిలిందో కూడా బ్యాండేజీ కూడా సరిగ్గా పెట్టుకోదని చేత కానీ అల్లం వెల్లుల్లి గాడివి నీకెందుకు అభివృద్ధి గురించి వాటి గురించి మాట్లాడుతున్నావు? నీవెంత, నీ బతుకెంత? ఒక్కసారి నీకు ఓట్లేసిన పాపానికి వన్ టౌన్లో ఇయాటికి కూడా అంటాడు కొబ్బరి చెప్పలోడు. ఏంటయ్యా కొబ్బరి చెప్పు? నేను అడిగా ఏంటయ్యా కొబ్బరి చెప్పలోడు ఎందుకు అంటున్నారు అని అడిగితే అన్నారు, అయ్యా వాడు కొబ్బరి చెప్పుల ప్రసాదం అంటే ప్రసాదం పెట్టేటప్పుడు ఒకసారి దీన్ని కాదు ప్రతిసారి లేకిగా పోయి చేయి చాపుతూ ఉంటాడు, అందుకని కొబ్బరి చెప్పలోడు అని అంటారు అని చెప్పేసి. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా, ప్రతి చిన్న వర్క్ కూడా, కార్యకర్తలకు ఇచ్చే వర్క్ కూడా నాకు పర్సంటేజ్ ఇస్తేనే చేస్తానంటాడంట, మీకు శాంక్షన్ చేస్తానంటాడంట. అలాంటి ఈయన బయటకు వచ్చేసి ఉపన్యాసాలు ఉపోద్ఘాతాలు చేస్తున్నావు. అరే నీకు సిగ్గు శరం ఉంటే నిజంగా నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను వన్ టౌన్లో ఇదిగో ఎమ్మెల్యేగా మినిస్టర్గా గెలిచాను, ఈ ప్రాంతం నుంచి ఇది అభివృద్ధి చేశాను అని ఒక్కసారన్నా ప్రెస్ మీట్లో సమాధానం చెప్పుకున్నావు. అసలు నువ్వు చేసావు ఏమన్నా అభివృద్ధి? ఇప్పటికి కూడా అంటారు దరిద్రుడు చేతగాని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మేము అవకాశం ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నాను. నువ్వు నీలాంటి పాల్తుగాళ్ళని అందరిని పెట్టినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమావాస్య పట్టిన గ్రహణం లాగా మీరందరూ ఆయన చుట్టే చేరాలి. ఆ పార్టీ 11 కూడా 1కి వచ్చే వరకు కూడా మీరు ఆయన వెనకాలే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.